దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కామెడీ విత్ సుబ్బు. ఈరోజు అయితే మన హీరోలు ముగ్గురిని చూసే ఉంటారు, నా ప్రతి వీడియోలో వీళ్ళే ఉంటారు. వీళ్ళకైతే పద్దాకలు వీడియోనే కాకుండా వాళ్ళకి ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా. అవునా కాదా? అరే అవునన్నా, నేనేం చెప్పారు అవునా అంటున్నావు? ఏమైందిరా? ముగ్గురులో ఎవరు ఫస్ట్ అయితే తింటే వాళ్ళకి ప్రైజ్ మనీ. అది ఎంత అనేది నేను చెప్పను, ఇప్పుడే లాస్ట్ లో చెప్తాను. వాళ్ళకి తెలియదు ఎవరికి. ఇంకోటి, నేను ఫుడ్ వేరే ఫుడ్ అనుకున్నా, కానీ ఈ టైంకి ఆ ఫుడ్ దొరకట్లేదు. సంథింగ్ ఏదంటే పిజ్జా కానీ బిర్యానీ కానీ ఆ టైం 10 అయింది. ఈ టైంకి ఏది దొరకట్లా మనకి. అందుకు మనం కొంచెం స్పెషల్, మనకి ఊళ్ళో ఒకటి ఉంది బేకరీ, అక్కడ నుంచి తీసుకొచ్చా. ఐటమ్స్ ఏమో ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. ఐటమ్స్ తీసుకురా. ఇదిగోండి గైస్, చూపిస్తారా? ఫుడ్ చూపిస్తారు. ఇదిగోండి, దీని చూసాడు ఎక్కువ దిల్పసందు, ఇదేదో బ్రేక్, ఇదేదో రోలు, ఇది రకం వేసుకోరు, ఇది క్యాంపా. ఈ ఐటమ్స్ అన్ని చిన్నపిల్లలు కాబట్టి పెట్టాను. ఈసారి నేను పెద్దవాళ్ళతో ఇంకో వీడియో చేస్తా. రే వీళ్ళందరికీ ఒక మధ్యలో ఒక కండిషన్ ఉంది, అదని చెప్తానండి. మీరందరూ తింటా ఉంటారు, మీరు ఎంత దాకా తింటే అక్కడ మధ్యలో నేను ఆపేసి నేను డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ మీరు చెప్పాలి. అక్కడ మధ్యలో నేను ఆపేసి నేను డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ మీరు చెప్పాలి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? అక్కడ ఫన్ క్రియేట్ అవ్వాలమ్మా, అందుకు మీరు తినేస్తాం కాదు, అర్థమైందా? మీరు ఎంత తిన్నా నేను ఆగమన్న చోట ఆగిపోవాలి, ఒకేసారి ఆగిపోవాలి ముగ్గురు, ఓకేనా? అరే ఆగరా, తినేమాగరా. గుట్టలేసినట్టున్నాడా? చూడండి, స్టార్ట్ అంట. 3, 2, 1 స్టార్ట్. లక్ష్మణ్ రెడీయా? చూద్దాం. పద్దు అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. తినండి తినండి. ఇంకోటి ఫస్ట్ తిన్నాడు ప్రైజ్ మనీ, అది ఎవడు గెలుస్తాడో చూద్దాం. వినాయక్ బాగా సీరియస్ తీసుకున్నాడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. తొందర తినాలి, ఎవరు తింటే వాడు ఫస్ట్. ఇంకెవరు ఎన్ని అయిపోయినాయి స్టాక్? చేతులు వీడు మనిషా పశువా? అరే ఆగండి ఆగండి, అట్లనండి. నేను డైలాగ్ చెప్తా, ఎవరికాడు సపరేట్ చెప్పాలి. వీర సింహారెడ్డి చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే అది చెప్పు. నువ్వు వీరసింహారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే చెప్పు. తినమాకు. వీరసింహారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తినండి. నాయగాడు తెలివి కదా అంటున్నాడు. వీళ్ళందరూ పిచ్చోళ్ళు, వీళ్ళేమో అన్ని ఒక్కొక్క ముక్క తింటున్నారా? వాడు చూడండి. అరే ఇదిగోండి, ఆఖరికి జామ్ ప్యాడ్ సహా అయిపోవాలి. జామ్ ప్యాడ్ కూడా తింటారో మరి ఏం చేస్తారు? పర్దు ఎలా ఉంది? హౌ యు ఫీల్? వెరీ నైస్. చిన్నగా అరే వాడు ప్యాకెట్ చూడు, అడిసింపాడు. చిన్నగా అడిపోతుందా? అరే ప్యాకెట్ పడతా ఇంకెర్రా.
మూత తీసుకో గురు. ఇదేంది డిష్ రెడీ అవుతుంది ఈడ. పర్లా హర్ష ఆపండి, నోట్ అది కూడా అవ్వకూడదు. గైస్ మనకు హాఫ్ వీడియో నుంచి అయితే మన కెమెరామ్యాన్ మైక్ పిన్ అయితే వచ్చలేదు, దానివల్ల మనకి వాయిస్ అయితే పోయింది. మంచి మంచి డైలాగ్స్ ఇప్పించా, ఎంత ఫన్ క్రియేట్ అయిందో. ఇంకా 6 minutes వీడియో ఉంది, నేను అది ఎక్కడ కవర్ చేయలేకపోతున్నా. ఇంకా అలా మీకు ఇలా స్పీడ్లో అయితే చూపించేస్తున్నాను. ఇంకో విషయం, అసలు విన్ అయింది ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి మన వినాయక్ గెలిచాడు. అదిగోండి వినాయక్ చూపించాడు. నెక్స్ట్ ఇంకా అలా చాలా ఫన్ అయితే క్రియేట్ చేశాడు. పార్థు కానీ, హర్ష కానీ, వినాయక్ కానీ. నేను అనుకున్న దానికంటే వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది అనుకున్నా. తీరా ఎడిటింగ్ చేసేటప్పుడు చూసా మన వాయిస్ అయితే రాలేదు. హర్ష చూడండి మెల్లగా గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు, ఎవరు చూడలేదని. ఇంకా అలా వీడియో అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో అందరిని కూర్చోబెట్టేసా. ఫస్ట్ వినాయక్ కదా గెలిచింది. టోటల్గా ఇదంతా ప్రాంక్ అని చెప్పేసాను. అదిగో చూడండి వినాయక్ రియాక్షన్. ఏం పర్లేదులే అన్న, ఏముంది అన్నాడు. చూడండి వాడు ఏమనలేదు, సరేలే అన్న ఏముంది అన్నాడు. ఇంకా సరే మనం అలా ఏం చేయకుండా ఇంకా సెకండ్ వచ్చేసి మన పార్థు గెలిచాడు. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే, అసలు వేరు గెలుస్తారు అనుకున్నా. ఎక్కడ ఏమైందంటే మొత్తం మారిపోయింది. ఫస్ట్ వినాయక్ గెలిచాడు, సెకండ్ పార్థు, థర్డ్ హర్ష ఇంకా గ్యామ్లింగ్ చేశాడు, అది వేరే విషయం. సెకండ్ వచ్చేసి హర్షకి 50 ఇచ్చా, పార్థు కూడా 50 ఇచ్చా. ఎందుకంటే పార్థు గారి రియాక్షన్ చూడండి, ఏంటి డిమ్ అయిపోయి. అంటే సెకండ్ ప్రైజ్ కదా వాడి మీద కొంచెం హైయెస్ట్ అనుకున్నాడు. మనం అలా ఏం చేయలేదు. కాకపోతే సరే మరి ఈ వీడియోతో అంతే. మరి చలో ఇంకో వీడియోతో ఉంటా, బాయ్.